డాడీ నాకు కొత్త జాబ్ వచ్చింది. ఇప్పటి నుంచి నేను కూడా సంపాదించబోతున్నా. ఇప్పటి నుంచి నా మందు ఖర్చులన్నీ అదే నా ఖర్చులన్నీ నేను ఎలా తీసుకుంటా డాడీ. ప్రౌడ్ ఆఫ్ యూ బేటా. ఇంకేం పెళ్లి సంబంధాలు చూద్దామా? ఇంకో డాడీ ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, 2 సంవత్సరాలు ప్రశాంతంగా బతకని. 2 years later. 2 ఏళ్ళు అయిపోయిందిగా, ఇప్పుడైనా సంబంధాలు చూడనా? 2 అంటే 2 నా డాడీ, ఓ 4 సంవత్సరాలు ఆగని లైఫ్ ఎంజాయ్ చేయని డాడీ. ఊకే పెళ్ళి పెళ్ళి అంటావు. 4 years later. కంగ్రాచులేషన్స్ రా, ఖచ్చితంగా వస్తా, పక్కా పక్కా. 2 ఏళ్ళు అన్నావు, అది అయిపోయింది. 4 ఏళ్ళు అన్నావు, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మంచి సంబంధం వచ్చింది, నీ ముఖానికి కట్నం కూడా ఇస్తారంట. ఇప్పుడైనా చూద్దాంరా. డాడీ ఏం మాట్లాడుతున్నావు డాడీ? కట్నం ఏంది? ఎవడన్నా ఇంటే గలీజ్ ఉంటుంది. మనం సొసైటీలో ఉన్నప్పుడు కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. కట్నం గిట్నం అని గలీజ్గా మాట్లాడదు. ఎవడరా ఈడు? 1 eternity later. చదివిన చాలు కానీ మనకి ఏమైనా సంబంధాలు వచ్చినా కావాలంటే ఎదురు కట్నం ఇద్దాం. ఉద్యోగం వచ్చిన రోజు అడిగిన వద్దన్నావు, 2 ఏళ్ళ తర్వాత అడిగిన చేయి కొట్టావు. మొన్నటికి మొన్న కట్నం ఇచ్చే సంబంధం వస్తుందంటే ఏందేందో కథలు చెప్పినావు. ఇప్పుడు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటావా? ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి. ముడ్డి కిందికి 30 ఏళ్ళ వయసు వచ్చింది, ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటావా? దెంగే రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.